ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. నమస్కారం. అఖండ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. చాలామందికి ఓ చిన్న చిన్న ప్రశ్నలు ఉంటాయి, అవి పెద్ద ప్రశ్నలే. నేటి సమాజంలో సుఖము, ఆనందము, ఐశ్వర్యము ఎలా వస్తాయి అనేది అందరికీ అనుమానం. అంటే డౌట్ కాదు అది, దాని తపన. ఎలా వస్తాయి, ఆనందం ఎలా వస్తుంది అని అడిగితే, నువ్వు చిన్నపిల్లలతో గడిపినప్పుడు, చిన్నపిల్లవాడు అయినప్పుడు నీకు ఆనందం కలుగుతుంది. నా విషయంలో నేను చెప్పేది, నీ కోసం నువ్వు బ్రతికినప్పుడు ఆనందం నీ వెంట ఉంటుంది. నీ కోసం నువ్వు ధర్మంగా బ్రతికినప్పుడు, అధర్మంగా కాదు. నేను మందు కొట్టి బతుకుతాను, అక్రమ సంబంధాలు పెట్టుకుని బతుకుతాను, అది ఆనందం, క్షణిక ఆనందం. అది ఆనందం అనిపించదు. నువ్వు పడే ఆనందము భవిష్యత్తులో నిన్ను నువ్వు మెచ్చుకునేట్టుగా ఉండాలి, నిన్ను నువ్వు గొప్పగా చెప్పుకునేట్టుగా ఉండాలి. అటువంటి ఆనందమే ఆనందం. కాబట్టి చిన్నపిల్లలతో సమయాన్ని గడపడం, నిన్ను నువ్వు గుర్తించడం వల్ల ఆనందం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే శాంతి కావాలంటే, అంటే ప్రశాంతత కావాలంటే, మనం చేసే పనిలో సమయపాలన. నేను నా ఉద్దేశంలో మాత్రం టైం డిసిప్లిన్ అంటాను నేను. టైం డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క సమయపాలన లేకుండా నువ్వు ఏ పని చేసినా అశాంతి కలుగుతుంది. ఏదైనా తీసుకోండి మీరు, ప్రకృతితో మమేకం అవ్వాలి, ప్రకృతితోనే మనం సమయాన్ని గడపాలి. తద్వారా మనకి ఫలితం అనుకూలంగా ఉంటుంది. సమయపాలన లేకపోతే మనకి శాంతి రాదు, అశాంతితో పాటుగా ఆర్థిక నష్టం కూడా వస్తుంది. ఉదాహరణకి పరీక్షకు వెళ్ళాలి. నువ్వు పరీక్షకు వెళ్ళాలన్నప్పుడు ఎప్పుడు వెళ్ళాలి? సమయానికి పావుగంట ముందు పరీక్ష కింద వెళ్ళకూడదు, గంట ముందు వెళ్ళాలి. పావుగంట ముందు వెళ్ళినప్పుడు పర్వాలేదు, అందరూ మంచి టైంకి వచ్చారంటారు. కానీ ఈ పరీక్షా సమయానికి పావుగంట పోయినప్పుడు లోపలికి వెళ్ళాక ఒక ఎరేజర్ మర్చిపోయినా సరే కంగారు మొదలవుతుంది. దానివల్ల 2 నిమిషాలు వేస్ట్ అవుతుంది. 2 నిమిషాలు భౌతికమైన వేస్ట్ అయినా మానసికంగా 5 నిమిషాలు వేస్ట్ అవుతుంది. బుద్ధి ఆలోచన పెరుగుతుంది కదా. కాబట్టి గంట ముందు వెళ్ళామనుకో, ఆ లోపల నువ్వు 1కి 10 సార్లు చెక్ చేసుకుంటావు. పెన్సిల్ ఉందా, రబ్బర్ ఉందా, ఎరేజర్ ఉందా, ఇంకోటి ఉందా, పెన్ ఉందా, బాక్స్ ఉందా, ట్రికోనోమీటర్ ఉందా, కంపాక్స్ ఉందా, ఇవన్నీ మనం చూసుకుంటాం. కాబట్టి గంట ముందు ఉండాలి. దాన్నే టైం డిసిప్లిన్ అంటారు. మీకు టైం డిసిప్లిన్ లేకపోతే ఆర్థిక నష్టం, అశాంతి పెరుగుతూ ఉంటుంది. రెండవది, పెద్దవారి యొక్క మాటని తూచా తప్పకుండా వినడం. దీనివల్ల మనకి ప్రశాంతత ఉంటుంది. ఆర్థిక లాభం ఎప్పుడు తెలుసా? తల్లి మాట, సోదరి మాట, భార్య మాట. చాలామంది, కొంతమంది విధవులు చెప్తూ ఉంటారు, ఆడవాళ్ళ మాట వినడం ఏంది, నువ్వు ఆడది కేవలం పిల్లల్ని కనడానికే ఉంటుంది. కొన్ని మతాలు ఇలా చెప్తారు డైరెక్ట్గా, వాళ్ళ మత గ్రంథాలను ఉంది, ఆడది పిల్లలు కనడానికి మాత్రమే ఉంది. కానీ సనాతన ధర్మంలో నా దగ్గర ఆడపిల్ల దేవతలాగా ఉంటుంది. దేవత వలె, లక్ష్మీదేవి, దుర్గాదేవి, సరస్వతీదేవి. కూతుర్ని తల్లిలాగా చూసే తత్వం, భార్యని కూడా గౌరవించగలిగేటువంటి ఔన్నత్యం. ఇలా నువ్వు ఎప్పుడైతే తల్లి, భార్య, సోదరి మాట వింటావో నీ జీవితం ఒక మంచి దారిలోకి వెళుతుంది. ఎందుకంటే ఆ ముగ్గురు నిన్ను ఎప్పటికీ కూడా సుఖంగా, క్షేమంగా, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునేటువంటి వాళ్ళు. తప్పకుండా అలాగే ఉంటుంది. యాభై సోదరు లేదండి, చెల్లెలు కానీ అక్క కానీ ఆస్తి గురించే రెడీగా ఉన్నారండి. నువ్వు అలాంటి వ్యక్తిత్వం నీకుంటే, నీ భావన ఉంటే, అంటే ఏమిటి, నా పొలం నాకే ఉండాలి, నా చెల్లెలకి ఏమి ఇవ్వకూడదు, చెల్లెలు కట్టం ఇచ్చేసాం, పంపించేసాం, దాని ముగ్గురుతో అదేమైనా చావాలి, ఇది నీ భావన. అంటే నీ తోడబుట్టింది నీకు పరాయిది అయిపోతుంది. ఎప్పుడు? నీకంటూ 2 ఎకరాల పొలం ఉన్నప్పుడు, నీకంటూ 2 కోట్ల ధనం ఉన్నప్పుడు, నీకంటూ 3 నీవు నిలినప్పుడు, నువ్వు సంపాదించిన ఇల్లా, తల్లిదండ్రుల ఆస్తిని కూడా నాకు మాత్రమే దక్కాలి. తల్లిదండ్రులకు అదే భావన. ఎందుకు? కొడుకు తలగోరు పెడతారన్న భావన. ఇది కరెక్ట్ కాదు. అలాంటి భావన నీకున్నప్పుడు నీ సోదరికి కూడా అదే భావన ఉంటుంది. అదే నీ సోదరికి లేదండి తెరసగా సమానంగా ఉంటుంది అన్న భావనను చూపించినప్పుడు ఆ సోదరుని యొక్క ధనాన్ని ఆశించదు. నేను నాకు వద్దులన్నయ్య, నాకు బాగా ఉంది, తమ్ముడు నువ్వు ఉంచేసుకో అని చెప్పగలిగే ఔదార్యం ఉంటుంది సోదరికి. తల్లి కొడుకు తాగుబోతే, తిరుగుబోతే ఇంటికి వచ్చిన 10 మంది ముందు అరిచిన, కడుపుకి ఏమైనా కాలుతుందని చెప్పేసి కడుపున భోజనం పెట్టి నీకు మెలకు వచ్చిన తర్వాత, నాన్న ఇది తప్పు అని చెప్పగలిగే అవకాశం. అలాగే భార్య నిన్ను భరిస్తూ, నీ మంచిని, చెడుని, సుఖాన్ని, సంతోషాన్ని భరిస్తూ నీ కొరకు పరితపించేది.
నీ ఇంట్లో నీ వాళ్ళను చస్తే 10 రోజులు మైల పట్టేటువంటిది. నీ గురించి మాత్రమే, నీ తల్లిదండ్రుల గురించి, తన అత్తమామల గురించి, తన పిల్లల గురించి ఆలోచించేటువంటి ఔదార్యమైన వ్యక్తి నీ భార్య. ఈ ముగ్గురు యొక్క సూచనలు తీసుకుంటే నీలో అనేక రకాల శుభయోగాలు ఉంటాయి. ప్రశాంతత ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం కూడా బలంగా ఉంటుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఎవడో పరాయి మతం వాడు చెప్పినట్టుగా ఆడది పిల్లల్ని కనాలంతే, పెళ్ళంగా పనికొస్తుంది, లేకపోతే మా అన్నకి పెళ్ళంగా వచ్చు, నా మా అయ్యకి పెళ్ళంగా అవ్వచ్చు, నా తమ్ముడికి పెళ్ళంగా అవ్వచ్చు, కేవలం 10 మందిని కంటూనే ఉండాలి అనేటువంటి సూత్రం కరెక్ట్ కాదు. నా సనాధర్మం లేదు. దేవతా రూపంలో నేను ఆవిడని ప్రేమిస్తాను, దేవతా రూపంలో తనని గౌరవిస్తాను. కూతుర్ని కూడా తల్లిగా చూసేటువంటి ధర్మం నా సనాతన ధర్మం. కాబట్టి మనిషికి వీళ్ళ వల్ల ప్రశాంతత పొందుకునే అవకాశం. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే నీ చదువు, నీ విజ్ఞానం ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. చదువు అంటే ఏదో డిగ్రీలు కాదండి. నేను బీటెక్లో సిఎస్సి అండి, టాప్ ర్యాంకర్ని. దేనికిరా, దేని పనికి వస్తే నీ సిఎస్సి టాప్ ర్యాంకర్ని? నువ్వు 10 మందికి ఉపయోగపడేటువంటి పని ఏమైనా చేసావా? కొన్ని ట్రిపుల్ నేను బెస్ట్ ర్యాంకర్ అండి, ఏం చేయడానికి సాధించడానికి? మళ్ళీ ఐటీలోకి వచ్చేసి నీ ఉద్యోగం చేసుకుంటూ, టికెట్ ఇష్యూ చేసుకుంటూ ఉద్యోగం చేయడానికి 10 గంటలు కష్టపడుతుంది. కష్టం వేరు, కష్టం కాదని చెప్పట్లా. దేనికి ఉపయోగపడుతుంది? నీ యొక్క కుటుంబానికి ఎంత సమయాన్ని కేటాయించావు, నీ సంపాదనతో ఎంతమందిని ఆనందపరిచావు, నీ సంపాదనతో ఎంతమందికి దైవకార్యం చేశావు, ఎంతమందికి నువ్వు సహాయ సహకారాలు చేశావు. బరాయి వాళ్ళ తర్వాత విషయం నీ కుటుంబ సభ్యులకి చేసి ప్రయత్నం చేయండి. అవసరం ఉన్నవాడికి సహాయం చేశావా? తద్వారా నీకు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది. ఎంతగానో దాన ధర్మాలు చేస్తుంటావో అంతటి దాన ధర్మాలు చేయడానికి నీ డబ్బు వస్తూనే ఉంటుంది. ఇచ్చే చెయ్యి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇంకొక ఇచ్చే చెయ్యి మనకు వస్తూనే ఉంటుంది. ఆ ఇచ్చే చెయ్యి, మనకి ఇచ్చే చెయ్యి భగవంతుడి ఆపన్న హస్తం. ఎప్పుడు కూడా మనకి కనకధార పడుతూనే ఉంటుంది. నువ్వు దానం ఇస్తూనే ఉండు. ఆ దానం ఇస్తున్నప్పుడు నీ పుణ్యబలం అవుతుంది. నీ పుణ్యబలం వల్ల నీ పిల్లలు సుఖంగా, సంతోషంగా విదేశాల్లో కానీ, ఉన్నత వ్యాపారవేత్తలు కానీ, నీ భార్యకు మంచి బంగారు యోగం కానీ, వాహన సౌఖ్యం కానీ, మంచి ఇంద్రభవనాలు కానీ, నీ సోదరికి అనేకం ఉంటాయి. ఎందుకు? పుణ్యబలం. నువ్వు ఎంతమందికైతే నువ్వు పంచుతున్నావు ధనాన్ని, అంతమంది పుణ్యబలము నీ భార్యకు, నీ పిల్లలకి, నీ తల్లిదండ్రులకి, నీ సోదరులకు కలుగుతుంది. తద్వారా అనుకూలవంతమైన ఆనందం ఏర్పడుతుంది, ప్రశాంతత ఏర్పడుతుంది. భగవంతునందు నిశ్చలమైనటువంటి భావన నీకు ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది, మరుజన్మ లేకుండా చేస్తుంది, అంతిమంలో మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి ఇక్కడ టైం, డిసిప్లిన్ అండ్ భార్య, తల్లి, సోదరి యొక్క మాట వినడం, కూతురు మాట, పెద్దగా ఇంత కూతురు మాట కూడా వినాలి. ఈ నలుగురు మనకి ఒకప్పుడు చెప్పుకున్నాం రామాయణంలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల గురించి 4 దిక్కుల, అలాగే మన జీవితానికి 4 దిక్కులు వీళ్ళే: తల్లి, భార్య, సోదరి, కూతురు. మన జీవితానికి 4 దిక్కుల రక్షణ ఈ నలుగురే. అటువంటి రక్షణ మనకి ఇంద్రధనుస్సు లాంటి, అంటే ఇంద్రుడి యొక్క ధనుస్సు ఎలాగైతే మనకి చుట్టూ రక్షణ కలిగిస్తుందో, పాశుపతాస్త్రం మీద రక్షణ కలిగిస్తుందో, అంతకంటే గొప్ప రక్షణ మన జీవితానికి సోదరి, తల్లి, కూతురు, భార్య వల్ల కలుగుతుంది. ఇది సత్యము, ఇది మాత్రమే సత్యం. అటువంటి రక్షణ కవచంలో మన జీవితం ఎంత ఆనందంగా ఉంటుంది. కాబట్టి మనకి ఇలా టైం డిసిప్లిన్, సోదరితో, తల్లితో ఉండేటువంటి అనుబంధ బాంధవ్యం. మూడవది, తప్పకుండా మనం చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నంలో 10 మందికి దానగుణం, 10 మందికి సహాయ సహకారాలు చేయడం. ఉద్యోగ బాధ్యతతో పాటుగా విచక్షణా జ్ఞానాన్ని, విద్యా జ్ఞానంలో విచక్షణా జ్ఞానాన్ని పొందుకునే అవకాశం. అటువంటి వైజ్ఞానికమైనటువంటి బుద్ధి వల్ల మనం ఏదన్నా వ్యవస్థ ఏర్పాటు చేసినా ఆ వ్యవస్థ వల్ల 10 మందికి సహాయ సహకారాలు అయితే అటువంటి పుణ్యబలం కూడా నీకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ 3 తప్పకుండా మనకి ఉన్నట్టయితే మీ జీవితం పూల పాన్పులా ఉంటుంది, మీ జీవితం అదృష్టమయంగా ఉంటుంది, మీ జీవితంలో వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ధైర్యమైనటువంటి స్థితి పొందుకునే ప్రయత్నం చేస్తూ ధైర్యంగా ఈ 3 పనులలో మీరు ముందడుగు వేసినట్టయితే, ఇటువంటివి కనుక మీ జీవితంలో ఉన్నట్టయితే మీ జీవితం ఆనందమయం, సుఖమయం, ఐశ్వర్యమయం అవుతున్న విషయం తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.